అందరికీ ఈరోజు మా పిల్లలు తాగ్గా మిగిల్చిన పాలు అలాగే వదిలేసిన బ్రెడ్ అండి. ఇది ఈ రెండు అయితే నేను టిఫిన్ చేసాను. పాలు వేడి చేసుకొని బ్రెడ్ నంచుకొని టిఫిన్ అయితే అయిపోయిందండి. అలాగే లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా సింపుల్గా చేశానండి. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసి ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని వేగిన తర్వాత అందులోకి వచ్చేసి కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేయండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత అందులోకి 2 గుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నానండి. 2 గుడ్లు వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉన్నానండి. కోడిగుడ్డు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయింది. దీంట్లోకి వచ్చేసి పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి. అందులోకి కొంచెం చికెన్ మసాలా వేసానండి. అది కూడా వేసి బాగా వేగిన తర్వాత రైస్ అయితే అందులో వేసేసుకొని కలిపేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో పెట్టాను. అలాగే ఇదే తిని స్కూల్కి కూడా వెళ్ళారు. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.